పరిశీలించుకుంటాం కాబట్టి మనలో తప్పు ఉందో లేదో తెలుసుకుంటాం కాబట్టి మనం ఎంతో మరి ఆదరణ కలిగి ఉంటాం. మనం ఈ లోకమునికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు అంటూ ఉంటాను కదా. నేను ప్రార్థనలో చెప్తా ఉంటాను, ఈ లోకం నుంచి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళని కనుక ఏమనుంది తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొందిందాము. నేనేమడిగాను, నేను చెప్పాను కదా నా సాక్ష్యం, అన్నం బట్టలు ఇవి ప్రభావ నా బిడ్డల జ్ఞానం అని అడిగాను అనాదిలో చిన్న వయసులో. కనుక నా ప్రార్థన ఆలకించి అన్న వస్త్రాలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి దేవుణ్ణి బిడ్డల్ని పైకి తీసుకొచ్చాడు. ధనవంతులు ఒకటకు కాగా అనవసరముల వారమై ఉండి భక్తులు పొందినాము. ధనవంతుల ఒకటకు అపేక్షించి వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలను పడుదురు. ముఖ్యంగా గర్వాంధులైపోతారు, అహంకారులు అయిపోతారు, అతిశయాక్తులు అయిపోతారు. ఎప్పుడైతే ధనం మనకు వస్తుందో